శైలితో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని చాలా పట్టుదలగా మొదలుపెట్టి గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంతో పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి సోదరులు గున్నా సంజీవరెడ్డి గారు, వారి సోదరులు నా మిత్రులైనటువంటి రాజేందర్ రెడ్డి గారు, వారికి సహకరించినటువంటి అనేక మంది ఈ ప్రాంతం వాళ్ళు, బయటి వాళ్ళు, ఎన్నో చేతులు కలిస్తేనే, ఎంతో శ్రమ చేస్తేనే, ఎంతోమంది మనసు మీద తీసుకుంటేనే ఈ బృహత్ కార్యం నెరవేరుతుంది. నేను 3 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే ఇక్కడికి 3-3.5 ఏళ్ల క్రితం మన ఊరు మనబడి కార్యక్రమానికి ఆనాడు మంత్రిగా వచ్చినప్పుడు రాజేందర్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించి మా దగ్గర కృష్ణశిలలతోనే నిర్మాణం చేస్తున్నాం, సిమెంటు లేకుండా కేవలం రాతి కట్టడమే, యాదగిరిగుట్టలో ఎట్లయితే కేసీఆర్ గారు అద్భుతమైన నిర్మాణం చేసిండ్రో అంత పెద్దది కాకపోయినా మా స్థాయిలో మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మీరు ఒకసారి చూడండి అంటే రావడం జరిగింది. ఆనాడు ఈ గ్రామాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ రోజు చూడడం జరిగింది. శతాబ్దాల వరకు కూడా మన తర్వాత తరాలు, అనేక తరాలు అంతరించిపోయినా సరే ఆలయం మాత్రం ఎల్లప్పటికీ ఉంటుంది. అంత గొప్పగా నిర్మాణం చేసినారు. పైగా వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాశస్త్యంతో ఉన్నటువంటిది. నిష్ఠ పూజలతోన అన్ని రకాల పద్ధతులను పాటించి కార్యక్రమాన్ని చేసినారు. దీంతో మన ప్రాంతాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ సర్వజనులకు అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి భావిస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం అందరికీ.